తాళి పార్ట్ 33. తాత మళ్ళీ తల నిమురుతూ, అతను పరిపూర్ణుడు అయితే నిన్ను వదిలిపోతే ఏం చేస్తావు బిడ్డా అన్నాడు. మళ్ళీ ఆ ఊహ భరించలేకపోయింది. కానీ తాతతో, మనది కానిది మన దగ్గర ఎప్పుడూ ఉండదు, మనదైంది మనకి కాకుండా పోదు, అలా అని మనిషిని పరిపూర్ణుడు చేయకుండా ఉంటామా? అది మనం చేసే వైద్యానికి అన్యాయం చేసిన వాళ్ళము కాదా అన్నది. తాత భారంగా శ్వాస తీసుకొని, అతనులా మారటానికి ఇక మనం ఏమీ చెయ్యలేము, చెయ్యగలము అని మనం అనుకున్నా కానీ అది మనకు అందని వైద్యము అన్నాడు. మళ్ళీ, నువ్వు చెప్పు తాత, మన ప్రయత్నం మనం చేద్దాం, లేకపోతే అంతా భగవంతునిపై భారం వేద్దాం అన్నది. తాత, అది మనం చేసేది కాదు బిడ్డా, అది నాగుల కోనలో దొరుకుతుంది, అక్కడికి వెళ్ళలేము. మనిషి వాసన పసిగడితేనే విష సర్పాలకు బలైపోతాము. ఇక మనం ఆ మందు తెచ్చి ఎక్కడ చేసేది అన్నాడు. మళ్ళీ, తాత, నేను అతనితో ఉంటున్నా, నాకు మనసు నెమ్మదిగా ఉంటలేదు, ఎవరిదో నేను అనుభవిస్తున్నాను అనిపిస్తుంది. ప్రతి క్షణం ఇలా నరకయాతన పడుతూ ఉండేదానికంటే అతను పరిపూర్ణుడుగా ఉన్నప్పుడు నాదైతే నాకు ఉంటుంది, కాకపోతే వెళ్ళిపోతుంది కదా. అతని కోసం ఎన్ని జీవితాలు ఎదురు చూస్తున్నాయో. మనం చేసే పనిలో స్వార్థం అనేది ఉండకూడదు. తాత, మీరు చెప్పండి, నా ప్రయత్నం నేను చేస్తా అన్నది. తాత ప్రాణాలతో చెలగాటం బిడ్డ అవసరమా అన్నాడు. మళ్ళీ, నేను లేకపోతే ఏడ్చేవారు లేరు, అతను ఎంతమందికి ఉపయోగపడతాడో అలాంటి మనిషి కోసం ప్రయత్నిస్తా తాత అన్నది. తాత ఎంత వద్దని వాదించినా మళ్ళీ పట్టుబట్టి ఆ రహస్యం తెలుసుకుంది. తాత చెప్పిన ప్రకారం నిండు పున్నమి రోజు తాత చెప్పిన దాన్ని సేకరించాలి. అలా ముందుగా ఆ నాగుల కోనను తెలుసుకుంది. ఆ పున్నమికి ముందు ఒకరోజు ఒక క్రూర మృగం మల్లిపై దాడి చేయటానికి వస్తే ఆమె అటువంటి వాటికి సిద్ధము కనుక దాన్ని చంపి నాగుల కూనకు కొంత దూరంలో ఆ క్రూర మృగం కళేబరాన్ని ఆమె బాట వెంట అక్కడ కొద్దిగా అక్కడి కొద్దిగా వేసుకుంటూ వచ్చింది. అలా రేపు రాత్రికి ఆమె ఉండదు అని రాముకి చెప్తే నేను వస్తా అని గోల స్వాతిముత్యం. రాముని తీసుకుని వెళ్ళాలి అనిపించింది కానీ అతను తెలివిగా ప్రవర్తించలేడు. ఆ నాగుల కోపానికి బలైతే అతని కోసమే ఈ ప్రయత్నం వద్దని లాలించి పాలించి మురిపించి ముద్దు చేసి చెప్పింది. రామ్ వినక తప్పలేదు. అలా మరుసటి రోజు మళ్ళీ పగలంతా ఎంత అడవి అయినా తిరుగుతుంది కానీ ఆడపిల్లగా రాత్రి క్రూర మృగాలు ఉన్న అడవి అయినా కానీ ఆమె భయపడలేదు. ఆ మందు సేకరిస్తే రామ్ పరిపూర్ణుడు అవుతాడు. అలా ఆమె రాముని ధీరుడుగా వీరుడుగా చూడాలి అనుకుంది. కానీ అలా స్వాతిముత్యంలా చూడలేకపోయింది. ఎందుకంటే అతని పర్సనాలిటీ ఆమె మనసుకి సెట్ అవ్వటం లేదు అనిపించింది. కష్టంగా నాగుల కోనకు వెళ్ళింది. అనాది నుంచి నిండు పున్నమి రోజు కోడెనాగుల సయ్యాట. అది జగమెరిగిన సత్యమే. ఆ నాగుల కోన ఎక్కడ ఉంది అంటే ఒక చిన్నపాటి గ్రౌండ్. నేను గ్రౌండ్ అన్నానని ప్లే గ్రౌండ్ కాదు, అక్కడ ఏ చెట్టు చేమ లేదని. ఆ గ్రౌండ్ చుట్టూ మొగలి పొదలు, మనిషి ఎత్తుతోటి. అవి ఎండిన ఆకులు, పచ్చి ఆకులు, నలిగిన ఆ వాసన చాలా అద్భుతం. ఆ మొగలి చెట్టుకు పక్కగా పెద్ద పెద్ద వృక్షాలుగా పొన్నాగి పూలు. అవి చెట్టు కింద పరుచుకుంటాయి తెల్లని పరుపుల. ఆ వాసన భరించటం కూడా మానవ మాతృల వల్ల కాదు. అక్కడక్కడ కొండమల్లి చెట్లు. ఆ ఉన్న చిన్న గ్రౌండ్లో పొన్నాగి పూలు, మొగలి పొట్టలు, ఆకులు మందంగా పరుచుకొని ఉంటాయి. అందులో నాగుల సయ్యాట. అలా మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకు ఆ పరిమళం ఆమెను కూడా మత్తులోకి తీసుకుని పోతుందా అనేలా అంత గమ్మత్తుగా ఉన్నది.
చాలా జాగ్రత్తగా చెట్టు పైన కూర్చుంది. ఇంకా అప్పటికి అక్కడికి నాగులు చేరలేదు. చాలా పొడవాటి సన్నని కంకబొంగు కర్రను తన పక్కన పెట్టుకుంది. అది నేల నుంచి చెట్టు పైకి ఉంది. అంటే 20 అడుగుల పైనే ఉంటుంది. ఆ గమ్మత్తైన వాసనకు మళ్ళీ మనసు మురిసిపోయి రామ్ మదిలో మెదిలాడు. భగవంతుని దయ వల్ల తాత చెప్పినది దొరికితే రామ్తో ఆ ఊహ ఆమె భరించలేకపోతుంది. సృష్టిలో కామానికి ప్రతీకలు అన్ని జాతులలో కామం ఉంటుంది, కానీ నాగజాతిలో ఉన్న కామం అసలు ఏ జాతిలో ఉండదు. మనిషికి కోరికలు ఉన్నాయి అంటే పరిపూర్ణంగా ఉన్నారు అని అర్థం. కోరికలు అంటే మనిషిని ఉత్తేజాన్ని రెట్టింపు చేసేది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. తక్కువ ఎక్కువ అనేది వంశపారపర్యంగా వచ్చే జీన్స్ కావచ్చు, తీసుకునే ఫుడ్డు, వారి ఆరోగ్య పరిస్థితి, దాన్ని బట్టి మనుషుల కోరికల స్థాయి ఉంటుంది. అలాంటి ఉత్తేజం ఉన్న జాతిలో నాగజాతి ఒకటి. ఇక అంతకు మించింది సృష్టిలో లేదు అంటారు. నాగులకు నిండు పున్నమి రోజు వాటి సయ్యాటకు అదుపు అనేది ఉండదు. అలా మళ్ళీ ఆలోచిస్తూ అక్కడి వాతావరణం నిండు పున్నమి, పండు వెన్నెల, పిండి ఆరబోస్తున్నట్టుగా ఉంటే అడవిలో ఉన్న నాగులు ఒక్కొక్కటిగా మొగలి పొదల్లో నుంచి ఆకులను నలుపుతూ ఆ చిన్ని గ్రౌండ్లోకి చేరుతున్నాయి. అవి ఒకటి ఒకటిగా వస్తుంటే ఒకదానిపై ఒకటి పెనవేసుకొని వాటి ఆనందాన్ని, ఆ పూల పరిమళాన్ని, కింద మొగలి ఆకులు నలుగుతూ వచ్చే వాసన, పైన నుంచి పండు వెన్నెల కురిపిస్తున్న వెన్నెల కాంతులు, వాటి ఒంటి పొరపై ఉన్న కుబుసాలు మెరుస్తుంటే మల్లికి భయంగానే ఉంది. తాత చెప్పిన వైద్యానికి మందు దొరుకుతుంది అని ధైర్యంగానూ ఉంది. అలా ఒకటి ఒకటిగా కొన్ని వందల వేల నాగులు ఆ మొగలి పొదల మధ్య సయ్యాట ఆడుతున్నాయి. ఎన్ని నాగులు పెనవేసుకున్న కుబుసం విడిచేది ఆ రోజు నాగరాజు, అంటే కోడెనాగు. ఆ నాగులలో యవ్వనంలో ఉన్న ఒక్క నాగు మాత్రమే కుబుసాన్ని వదులుతుంది. అది కూడా అతని జంట నాగులతో ఏకమై రమించి తృప్తి పొందిన తరువాత. ఆ కుబుసం కోసమే మళ్ళీ వచ్చింది. ఆ కోడెనాగు ఎలా ఉంది అంటే అన్ని నాగులలో ఆ నాగు స్పష్టంగా కనిపిస్తుంది. బలిష్టంగా, కుబుసం అన్ని నాగుల కంటే ఎక్కువ మెరుపుతోటి, చాలా బారుగా. ఆ కోడెనాగును చూడగానే మళ్ళీ ఒళ్ళు జల్లున అన్నది, దీని నుంచి నన్ను నేను కాపాడుకొని దాని కుబుసాన్ని తీసుకుని వెళ్ళగలనా అని. ఆ కోడెనాగులలో రాముని ఊహించుకుంది. అక్కడ నాగుపాములు మొత్తం ఆమె కంటికి మనుషుల్లా, అందరి మధ్యలో రామ్ ఒక వీరుడులా కనిపించగానే ఆమె మనసు మురిసి ఆమె కంటికి నాగుల సయ్యాట కనిపించటం లేదు. ఆడపిల్లల మధ్యలో రామ్ చుట్టూ మిగిలిన వారు అన్నట్టు చూస్తూ ఉంది. రామ్ 6 అడుగుల పైన అందమైన తెల్లగా బాడీ, అతని దేహానికి నల్లగా జుట్టు, ఆ జుట్టులో నుంచి కూడా దేహము తెల్లగా మెరుస్తుంది. వంటిపై ఒక్కటే వస్త్రం ఉన్నది. అతని జుట్టు మెడ వరకి ఉన్నది. ఆ జుట్టు ముఖం మీదికి రాకుండా సన్నని కిరీటంలో మధ్యలో నాగుపాముతో ఆ పాము కంట్లో రాళ్ళు ముచ్చటగా మెరుస్తూ ఉంటే అలా రాముని కోడె నాగులా ఊహించుకున్న ఆమెకు అతని చుట్టూ చాలామంది అమ్మాయిలు అతని పాదముల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెనవేసుకొని అతనిని మైకంలోకి తీసుకుని వెళుతున్నారు. మొదటిగా అతని కనులు మామూలు వర్ణంలోనే ఉన్నాయి, కానీ గడియ గడియకి ఒక్కొక్క అమ్మాయితో పొందులో అతని ఆవేశం తీరక అతని కనులు నీలి వర్ణానికి మారుతుంటే అతనిలో ఎంత ఆవేశం ఉన్నదో పక్కన ఉన్న అమ్మాయిలకు భయమే కలుగుతుంది. కానీ ఒకరిని కూడా అతను వదలటం లేదు. అతని ఆవేశం తీరటం లేదు. అంతమంది అమ్మాయిలు అతని బాడీ అంతా ముద్దులమయం చేసిన ప్రేమతో అందరూ కలుస్తున్నా కానీ అతని ఆవేశం ఎంతకీ తీరటం లేదు. ఆవేశంతో బుసలు బుసలు కొడుతుంటే నాగకన్య మెలికలు మెలికలు తిరుగుతూ కోడెనాగు దగ్గరికి వస్తుంది.
నాగకన్యలో మళ్ళీ కనపడుతుంది. అలా వయ్యారంగా వస్తున్న నాగకన్యను కోడెనాగు చూసి ఆమె చెయ్యి పట్టి అతనిపై లాగాడు. అప్పటి వరకు అందరూ అతని కోసం పాకులాడారు. ఇప్పుడు అతను ఆమె కోసం ఆరాటపడుతున్నాడు. ఎందుకంటే అంతటి అద్భుతం, అందం ఆ నాగకన్యకు ఉంది. ఆమె కళ్ళల్లోకి చూస్తూనే అంతటి ఆవేశంలో ఉన్న కోడెనాగు కూడా నాగకన్య కోసం అతని మనసు తప్పిస్తూ ఆమె కళ్ళల్లోకి ఆరాధనగా చూశాడు. నాగకన్య కళ్ళల్లో అనంతమైన ప్రేమ అతనికి కనిపించగానే ఆమె వణుకుతున్న పెదాలను అతని పెదవులతో ప్రేమగా జత చేశాడు. ఆ ముద్దులో అతని ప్రేమ, అతని ఆవేశం కనిపిస్తుంటే నాగకన్య ఆ ముద్దునే తాళలేక అతనిని భరించలేనేమో అని భయంతో అతని నుంచి దూరంగా జరుగుతూ నా వల్ల కాదు అన్నది. కోడెనాగు అమాంతంగా నాగకన్యను వెనక నుంచి కౌగలించుకొని ఆమె పలుచని పొట్టలో ఉన్న నాభి చుట్టూ చెయ్యి రాస్తూ మెడబంపుల్లో పెదాలు రాస్తూ నాలో ఆవేశాన్ని చూస్తున్నావు, ఒక్కసారి నీ మనసు పెట్టి నా మనసు చూడు అన్నాడు. నాగకన్య అలానే వెనకకు అతని గుండెపై వాలిపోతుంటే ఆమె నుదురుపై కోడెనాగు పెదవులు నిలిచాయి. తన్మయంతో ఇద్దరిలో మోహం రాజుకుంది. మోహానికి ప్రేమ తోడైతే ఆ ప్రణయకేలి రసరమ్యంగా ప్రేమ రాగాలు ఆలపిస్తూ తీయని మోహాలలో, వెచ్చటి కౌగిళ్లలో, అందమైన ప్రకృతి నడుమ పిండి ఆరబోసిన పండు వెన్నెలలో ఒకరిలో ఒకరు తీయగా, ఒకరి కోసం ఒకరు ప్రేమగా కలిసిపోతుంటే కోడెనాగు కుబుసం నాగకన్యతో రమిస్తూ గడియలు గడుస్తుంటే కాస్త కాస్త జరిగి వస్తుంది. అలా కోడెనాగు మొత్తానికి కుబుసాన్ని వదిలేసి నాగకన్య గుండెలపై సేద తీరుతున్న టైంలో మళ్ళీ తేరుకొని ఆమె పక్కన ఉన్న ఆ సన్నని కర్రని మెల్లిగా పైనుంచి ఆ పాము కుబుసంపై మెల్లిగా తట్టేలా చేసి చాలా జాగ్రత్తగా అలజడి లేకుండా తీస్తుంది. అలా చెట్టు మీద ఉన్న మల్లి ఆ కుబుసాన్ని తన చేతి సంచిలో వేసుకునేటప్పుడు అది జారి కింద పడిపోయింది. మళ్ళీ వేసిన ప్లాన్ ఏమిటంటే తాను నాగులు విశ్రమించే టైంలో ఆకులలో నడిస్తే అలజడి వాటికి అర్థమవుతుంది, అవి దాడి చేయటానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే ఆ చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదికి మెల్లిగా తన ప్రయత్నంగా తాను బయటికి వెళ్ళాలి. ఆ క్రూర మృగాన్ని చంపి కళేబరాన్ని ఆమె బాటకు వేసింది. ఆ బాటలో వెళ్ళేదాకా ఆమెకు చెట్లు సహాయంగా ఉంటాయని గ్రహించింది. ఆ కళేబరం చాలా దుర్వాసన వస్తుంది కాబట్టి ఆ పాములు అక్కడ నుంచి ఆమెను వెంటాడలేవు. ఆమె ప్లాన్ బెడిసి కొట్టింది. ఇప్పుడు ఖచ్చితంగా కిందికి దిగాలి. నాగులు మొత్తం వెళ్ళాక ఆ గుబుసాన్ని తీసుకొని మెల్లిగా ఇంటికి వెళ్ళటానికి లేదు. పున్నమి గడియలు వెళ్ళే లోపల దాన్ని చూర్ణం చెయ్యాలి. అంటే ఆమె తెల్లవారక ముందే, సూర్యోదయానికి ముందే ఆమె అనుకున్న పని చేయాలి. నాగులు మొత్తం వెళ్ళిపోవాలి అంటే అది ఇప్పుడు జరిగే పని కాదు. అవి మొత్తం విశ్రాంతిలో ఉన్నాయి. మల్లికి ఎటూ పాలుపోవటం లేదు. చేతికి అందినట్టే అందింది. అది తీసుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు పోతే అది ఇంటికి చేరదు. తాను కిందికి దిగితే ఖచ్చితంగా ఎండిన ఆకులలో ఆమె ఎంత మెల్లిగా నడిచినా ఒక్కసారిగా నాగులలో అలజడి పెరిగిపోతుంది. తన ప్రాణాలు పోయినా కానీ ఆ కుబుసం ఇంటికి చేరదు. ఇప్పుడు మల్లికి సహాయం ఎవరైనా చెయ్యాలి. ఎవరు చేస్తారు అంటూ మనసులో అమ్మవారిని ప్రార్థించుకొని ఇక ఏదేమైనా కానీ దిగుతాను అని మెల్లిగా దిగబోతుంటే కింద తెల్లని కుందేలు. వాటికి పాదాలు కింద సుతిమెత్తని తోలు వల్ల అవి నడుస్తున్న ఆకుల శబ్దం చేయవు. మళ్ళీ అడవిలో ఏదైనా ఆమెపై దాడి చేస్తేనే, ఆమె ప్రాణాలకు ముప్పు తెస్తాయి అంటేనే వాటిని వేటాడుతుంది. కానీ ఆమె జోలికి రాని ఏ ప్రాణిని మళ్ళీ ఇబ్బంది పెట్టదు.
అలా గతంలో ఆ కుందేలుని వేరే జంతువు వేటాడుతుంటే దెబ్బలతో మళ్ళీ పాదాల దగ్గర చేరి వణుకుతుంది. కుందేలుని వేటాడిన వేరే జంతువుని మళ్ళీ భయపెట్టి గదిమేసి దీనికి గాయాలకు అక్కడ ఆకుపసర్లు పోసి చక్కగా కుందేలు తావులో ఉన్న చోట వదిలేసింది. అందుకే అది ఈరోజు మల్లికి సహాయం చేయటానికి వచ్చింది. ఆ కుందేలు ఆ కుబుసాన్ని తన నోటితో పట్టి చాలా జాగ్రత్తగా ఆమె నడిచి వెళ్ళే బాటలో వేసింది. మళ్ళీ ఆనందంగా ఒక చెట్టు మీది నుంచి ఒక చెట్టు మీదికి జాగ్రత్తగా జంపు చేస్తూ అక్కడ జంతు కళేబర వాసన వస్తుంటే ముక్కుకు గుడ్డ కట్టుకొని కష్టంగా ఆ బాటలో దిగింది. తన చేతి సంచిలో అది వేస్తుండగా నాగులు వచ్చిన అలజడి అర్థమయ్యి అక్కడ ఒక్క నిమిషం ఉండకుండా పరుగు మొదలు పెడితే తన పాకకు వచ్చేదాకా వెనక్కి కూడా చూడల. నాగులకి అలజడి అర్థమైంది. అవి మేలుకొని ఆమె మీద దాడి చేసే ప్రయత్నంలో అక్కడ కళేబరం కుళ్ళు వాసనకి ఇక ముందుకు రాలేకపోయాయి. అలా వచ్చిన మళ్ళీ 11 రకాల కట్టెలతో అగ్గి రాజేసింది. అందులో దీన్ని వేసింది. అది మొత్తం చూర్ణం అయ్యేటప్పుడు అందులో ఒక జిగురు వంటి పదార్థం గడ్డ కడుతుంది. దానికి ఎంత పవర్ ఉంటుంది అంటే హై రేంజ్లో కోరికలు ఉండే మనిషికి 10 రెట్లకు పైనే అది వేడిని పుట్టిస్తుంది. ఆ ఉత్తేజంలో శరీరంలో ఉన్న ప్రతి నరంలో బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్గా పరుగులు పెడుతుంది. మనుషులకు ఉత్తేజం కూడా భయంకరంగా వస్తుంది. మానవులు తట్టుకోలేరు. మళ్ళీ కనుక రామ్తో ఉంటే చచ్చిపోతుంది. అందుకనే ఆమె అతనితో ఉండాలి అంటే ఆమె కూడా ఒక బలమైన మందు తయారు చేసుకోవాలి. మళ్ళీ తన కోసం మందు సిద్ధం చేసుకుని అది రాముకు ఇద్దాము అనుకుంది. ఆమె మందు సిద్ధం చేసుకునే వరకు దాన్ని గంజి కుండ మీద మూత మీద పెట్టింది. మళ్ళీ తన కోసం మూలికలు సేకరించుకుంటే మన స్వాతిముత్యం ఆకలవుతుంది అని గంజికుండ దగ్గరికి వెళ్ళాడు. దాని మీద ఉన్న ఆ చిన్న గోలి చూసుకోలేదు. మూత తీయగానే అది కాస్త పోయి గంజిలో పడింది. శుభ్రంగా గంజి తాగేశాడు. అది తాగిన మరు నిమిషం నుంచి రామ్ ఒంట్లో బ్లడ్ ఎలా పరిగెడుతుంది అంటే ఆ స్పీడు కొలవటం నాకు వీలు కాలేదు. అంత స్పీడ్ అని చెప్పొచ్చు. ఆ స్పీడుకు మొదట రామ్లో ప్రతి నరంలో బ్లడ్ ఎంత యాక్టివేట్ అయ్యి కోరికలను ఒక్కసారిగా ఆ మంతం పెంచేశాయి. స్వాతిముత్యం కాస్త గజనీగా మారాడు. అతనికి ఇప్పుడు కావలసింది మళ్ళీ ఎక్కడ ఉందని వెతుకుతున్నాడు. ఆమె సిద్ధం చేసుకున్న పదార్థానికి ఇంకొక 2 మూలికలు కావాలి. కాసింత గంజి తాగి మళ్ళీ వెళ్ళి వాటిని సేకరించుదాము అని ఇంటికి వస్తుంది. పాకలోకి వచ్చాక స్వాతిముత్యం ఎక్కడా కనపడలే. ఎటు వెళ్ళాడు అని ఆలోచిస్తా గంజి తాగుదాము అని చూసిన మల్లికి అక్కడంతా అర్థమైపోయింది. ఆమె మందు తయారు చేసుకోలేదు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? అసలు రామ్ ఎటు వెళ్ళాడు? ఇప్పుడు రామ్ స్వాతిముత్యం కాదు, గజిని. తను కావాలి అనుకున్నది పొందటానికి ఆలోచించే మనిషి. మళ్ళీ పాకలోకి వచ్చింది చూశాడు. ఇప్పుడు ఆ గదిలో ఉన్న అంత స్ట్రాంగ్ అయిన చెక్క బల్ల కూడా అతని ముందు పనికిరాదు అని గ్రహించాడు. పాక మీద వేయటానికి మళ్ళీ అప్పుడప్పుడు కొంచెం కొంచెం గడ్డి తెచ్చి అక్కడ పెట్టింది. మొత్తంగా తెచ్చాడు. ఆ పాక డోరు కాలుతో ఒక్క తన్ను గట్టిగా తన్నాడు. అది విరిగిపోయిందో ఏమో అన్నట్టుగా తెరుచుకుంది. మళ్ళీ ఉలిక్కిపడి రాముని చూసింది. అతను మనిషి ఒక రకంగా మారిపోయాడు. అతనిలో అమాయకత్వం లేదు. అతని నుంచి తప్పించుకుంటే అతని ప్రాణాలు పోతాయి. అతని కోసం ఉంటే ఆమె ప్రాణాలు పోతాయి. ఏదేమైనా కత్తి మీద సామైపోయింది మల్లికి. జాబిలమ్మ మల్లికి వారి మొదటి కలయిక నుంచి సహాయం చేయాలనే ప్రయత్నిస్తుంది. రాహు ప్రతిసారి అడ్డమే పడుతున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.